నమస్కారం. రక్తం కొరత గురించి, రక్తహీనత గురించి మనకు బాగా తెలుసు. కానీ మన ఒంట్లో రక్తం ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే రక్తం ఎక్కువగా ఉండటం మంచిదే కదా అనుకుంటున్నారా? కానే కాదంటారు డాక్టర్లు. రక్తం ఎక్కువగా ఉండటం అనే అరుదైన పరిస్థితి గురించి, దానితో తలెత్తే అనర్థాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. మితం తప్పితే అమృతమైన విషమే అంటారు మన పెద్దలు. మన ఒంట్లోని అణువణువుకు జవజీవాల్ని అందించే ప్రాణాధారమైన రక్తానికి ఈ సూక్తి 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. మన ఒంట్లో రక్తం తక్కువగా ఉంటే సమస్య గాని, ఎక్కువగా ఉంటే మేలే కదా అని అనుకుంటారు మనలో చాలా మంది. పైగా ప్రాణవాయువు సరఫరా బాగా జరుగుతుందని, నీరసం నిస్సత్తువ లేకుండా ఒళ్లంతా అలుపెరగని శక్తితో ఉత్సాహంగా ఉంటుందని నమ్ముతారు. నిజానికి ఈ నమ్మకాలు ఒట్టి నమ్మకాలు మాత్రమే. మన ఒంట్లో ఒక పరిమితి మించి రక్తం ఎక్కువగా ఉంటే దాన్నొక ప్రమాదకర సమస్యగా భావించాలి. ఎక్కువగా ఉండే రక్త కణాల మూలంగా గుండెపోటు, పక్షవాతం మొదలుకొని ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే సమస్యలెన్నో చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఒంట్లో రక్తం ఎక్కువైతే తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో, ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పరిభాషలో డాక్టర్లు పాలీసైథీమియాగా పిలుస్తారు. రక్తం అనేది మన బోన్ మ్యారోలో తయారవుద్దండి. అది చాలా కారణాల వల్ల రక్తం తగ్గడం అనేది మనం కామన్గా ఉంటాం అన్నమాట. అలానే రక్తం కూడా మన శరీరంలో పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సామాన్యంగా మన శరీరంలో మగవాళ్ళకైతే నార్మల్ హీమోగ్లోబిన్ అనేది 12 to 15% అది. అలానే ఆడవాళ్ళకు కూడా కొంచెం 1 point తక్కువలో ఉంటుంది అనమాట. మన కండిషన్స్ బట్టి కూడా అలా హీమోగ్లోబిన్ అనేది కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది ఒక 15-16 దాటింది అంటే మనం కొంచెం దాని గురించి ఆలోచించాలి. బాగా ఎక్కువ అవటం ఎప్పుడు అంటే మా హెమటోక్రిట్ అంటాం. హెమటోక్రిట్ అనేది ఇంకొక వాల్యూ. హీమోగ్లోబిన్ ఎలా చూస్తామో అలానే మన శరీరంలో హెమటోక్రిట్ అనేది కూడా చూస్తాం అనమాట. అది మగవాళ్ళలో 55, ఆడవాళ్ళలో 52 దాటింది అంటే మనం అది పాలీసైథీమియా కింద ఒక్కొక్కసారి మనం కన్సిడర్ చేసి దాంతోపాటు వచ్చినటువంటి సిమ్టమ్స్ అనమాట. అంటే తలనొప్పి వచ్చానో, లేకపోతే హార్ట్ ప్రాబ్లం వచ్చానో, గ్యాస్ సమస్యనో, పొట్టలో నొప్పి అని, లేకపోతే వీక్నెస్, టైర్డ్నెస్, ఇలా ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు రొటీన్గా బ్లడ్ వర్క్ చేసినప్పుడు అందులో నార్మల్ వాల్యూ కన్నా ఎక్కువ హీమోగ్లోబిన్ ఉందంటే దాన్ని కొంచెం ఎందుకు వచ్చింది అనేది దాన్ని వర్కప్ చేయాలన్నమాట. కానీ అబ్నార్మల్గా పెరిగిపోయి ఉండటం అనేది సీరియస్గా తీసుకోవాల్సింది. దానికి అప్పుడు ఇమీడియట్గా స్పెషలిస్ట్ని కలిసి ఇది ఎందుకు పెరిగింది అనేది తెలుసుకొని అది తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. మన రక్తం తయారీలో ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ అది కిడ్నీలోంచి సెక్రీట్ అవుద్ది. అది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పాలీసైథీమియా అనే కండిషన్లో మన ఎరిథ్రోపాయిటిన్ లెవెల్ తక్కువ ఉందనుకోండి, దాన్ని ప్రైమరీ పాలీసైథీమియా అనే దాని కింద మనం వెళ్ళొచ్చు. అంటే అదొక క్రైటీరియా అనమాట. రెండో రకం ఏంటంటే సెకండరీ పాలీసైథీమియా. సెకండరీ పాలీసైథీమియా అంటే వేరే కారణాలు, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, మనం చేసే కొన్ని పనుల వల్ల కానీ మనకి రక్తం పెరగవచ్చు. దాన్ని సెకండరీ పాలీసైథీమియా అంటాం. అటువంటి కండిషన్స్ ఏంటి అంటే స్మోకింగ్ చేసినప్పుడు మనకి పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఎత్తైన ప్రదేశాల్లో ఉంటున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఈ రక్తం అనేది ఎక్కువ అవ్వచ్చు. లేకపోతే కొన్ని రకాల మందుల వల్ల, అంటే టెస్టోస్టెరాన్ అలాంటి ఎనబాలిక్ స్టెరాయిడ్స్ కానీ, వాటి వల్ల కూడా ఏంటి అంటే మనలో ఉన్నటువంటి రక్తం పెరగటానికి ఆస్కారం ఉంటుంది. ఎర్రటి రంగులో చూడ్డానికి మిసమిసలాడుతూ కనిపించే యాపిల్ పండుని మనం చక్కటి ఆరోగ్యానికి సంకేతంగా భావిస్తాం. ఒంట్లో రక్తం ఎక్కువగా ఉన్నప్పుడు మన చర్మం కూడా చూడ్డానికి ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అప్పుడే వేడి నీళ్లతో స్నానం చేసొచ్చినట్టుగా, ఎర్రటి ఎండలో బయట తిరిగొచ్చినట్టుగా చర్మమంతా ఎర్రగా కందిపోయి కనిపిస్తుంది. నిజానికి మన ఒంట్లో రక్తం ఎక్కువగా ఉండటం అంటే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉండటం అని అర్థం. ఎర్ర రక్త కణాలతో పాటే తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎముక మూలుగ నుంచి మన శరీర అవసరాలకు తగ్గట్టుగా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి కావాలి. డిమాండ్కి తగ్గట్టుగా సరఫరా ఉండాలి. కానీ పాలీసైథీమియా జబ్బులో
డిమాండ్ అంటే శరీర అవసరాలతో నిమిత్తం లేకుండా ఎముక మూలగ నుంచి శరపరంపరగా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తవుతూనే ఉంటాయి. దీంతో మన ఒంట్లో రక్తం ఎక్కువైపోతుంది. ఈ పరిస్థితికి జన్యుపరమైన కారణాలు మొదలుకొని ఆహారపు అలవాట్లు, మద్యం, పొగ వ్యసనాల వరకు చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు నిపుణులు. ఈ రక్తం పెరగటం అనేది జన్యుపరంగా డెఫినెట్గా ఒక కారణం. అది అందరికీ కామన్గా ఉండేది ఏంటి అంటే JAK2 మ్యుటేషన్ అంటాం అన్నమాట. అది మన రక్తం తయారీలో అదొక సిగ్నల్ అనుకోవచ్చు. ఇది ఎప్పుడైతే JAK2 అనేది మ్యుటేషన్ ఉందనుకోండి, ఆ మ్యుటేషన్ ఉన్న వాళ్ళలో రక్తం ఎక్కువ తయారవుతుంటుంది. ప్రతి మనిషిలో ఏంటంటే మన బాడీ మెకానిజంలో ఎలా ఉంటుంది, మనం రక్తం అనేది కొంతవరకు తయారైన తర్వాత బాడీ సిగ్నల్స్ వెళ్ళి ఇంక మన రక్తం సరిపడా ఉంది ఇంక ఆపేయండి అని చెప్పి సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట. ఇందుట్లో ఏమవుతుందంటే ఈ అబ్నార్మల్ జెనెటిక్ మ్యుటేషన్స్ వల్ల బాడీ డజంట్ నో అది ఎప్పుడు ఆపాలి ఏంటి అనేది. సో అప్పుడు రక్తం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేది కాదు. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన బాడీలోనే అలా మార్పులు చేర్పుల వల్ల ఈ జన్యుపరమైనటువంటి మ్యుటేషన్స్ వచ్చి దానివల్ల ఈ రక్తం అనేది పెరగచ్చు. ఇది ప్రైమరీ పాలిసైథీమియా. అలా కాకుండా సెకండరీ పాలిసైథీమియా మన స్మోకింగ్ వల్ల కానీ, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, సెప్సిస్ వల్ల కానీ, డీహైడ్రేషన్ వల్ల కానీ, మందుల వల్ల, టెస్టోస్టెరాన్, కొన్ని క్యాన్సర్స్ వల్ల, ఇటువంటి వాటి వల్ల కూడా రక్తంలో సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. విశాలమైన రహదారుల్లో ఎన్ని వాహనాలైనా సులువుగానే ప్రయాణం చేస్తాయి. అదే రహదారులు చిన్నగా ఉండి వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉంటే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. వాహనాలు నత్తను తలపించేలా మెల్లగా కదులుతాయి. మన ఒంట్లో రక్తం ఎక్కువైనప్పుడు రక్త కణాల పరిస్థితి ఇలాగే ఉంటుంది. పైగా రక్తం కూడా చిక్కబడిపోతూ ఉంటుంది. ఒంట్లో రక్తం ఎక్కువైతే తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముక మూలుగా రక్త కణాల ఉత్పత్తికి ఇదే మూల కేంద్రం. ఇక్కడి మూల కణాల నుంచే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల వంటివి పుట్టుకొస్తుంటాయి. పాలీసైథీమియా జబ్బులో ఈ మూల కేంద్రంపైనే దాడి జరుగుతుంది. JAK2, TET2 అనే జన్యువులో తేడాల కారణంగా ఎముక మూలగలో రక్త కణాల అతివృష్టి మొదలవుతుంది. పొగ, మద్యం వంటి వ్యసనాలు, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తుంటాయి. మన రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్లు ఎక్కువవుతున్న కొద్దీ సమస్యల తాకిడి మొదలవుతుంది. తరచూ తలనొప్పి వేధిస్తుంటుంది. చర్మమంతా దురదలు పెడుతుంది. ముఖ్యంగా వేడి నీళ్లతో స్నానం చేసిన తరువాత దురదల బాధలు ఎక్కువగా ఉంటాయి. డబుల్ విజన్ అంటే చూసే వస్తువులు రెండుగా కనిపిస్తుంటాయి. చూపు మధ్యలో నల్లటి మచ్చలు అగుపిస్తుంటాయి. రాత్రిపూట చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. ముఖమంతా ఎర్రగా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. కాళ్ళు, చేతుల్లో తిమ్మిర్లు, మంటలు బాధిస్తుంటాయి. నిస్త్రాణగా, మగతగా ఉంటుంది. తరచూ ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. బరువు కూడా తగ్గిపోతుంటారు. రక్తం అనేది స్టాండర్డ్గా ఒక లెవెల్ అనేది మెయింటైన్ చేయటం, అది హెల్దీ లైఫ్ స్టైల్తో మెయింటైన్ చేయటం అనేది అది ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్గా కొంతమందికి ఇలా రక్తం పెరిగినప్పుడు హెమటాలజిస్ట్ అనే స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళని కలిసి ఏం ప్రాబ్లం ఎందుకు ఉంది అని చెప్పి దానికి కరెక్ట్గా ఒక ఎవాల్యుయేషన్ పద్ధతి ప్రకారం ఇది ప్రైమరీ పాలిసైథీమియానా, సెకండరీ పాలిసైథీమియానా అని చెప్పి తెలుసుకున్నాం అనుకోండి, మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇది రాకముందే మనం తెలుసుకోవచ్చా అనేది చాలా కష్టం. అందరికీ ఇప్పుడు రొటీన్గా చేసే టెస్ట్ కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ చేస్తూ ఉంటారు. అందుట్లో మీ హీమోగ్లోబిన్ కానీ, హెమటోక్రిట్ కానీ పెరిగిందనుకోండి, నెక్స్ట్ థింగ్ ఏం చేస్తామంటే ఇది అన్న ప్రైమరీ పాలిసైథీమియానా లేకపోతే సెకండరీ పాలిసైథీమియా అని చెప్పి తెలుసుకోవాలి. దానికోసం ఎక్స్రే చేయటం, ఆ పొట్టకి అల్ట్రాసౌండ్ చేయటం, యూరిన్ టెస్టులు చేయటం, లివర్, థైరాయిడ్ ఇవన్నీ చెక్ చేస్తారు. అవన్నీ చేసిన తర్వాత ఇందులో సెకండరీ పాలిసైథీమియా వల్ల కాదు అనుకున్న తర్వాతే మనం ప్రైమరీ పాలిసైథీమియా గురించి ఆలోచిస్తాం. అందులో మనం చేసేది JAK2 టెస్టింగ్ చేస్తాం, అలానే ఎరిథ్రోపాయిటిన్ లెవెల్స్ చెక్ చేస్తాం, అలానే బోన్ మ్యారో బయాప్సీ అనేది చేసి కండిషన్ ఎలా ఉందా అని చెప్పి చూసి దాని ప్రకారం ప్రైమరీ పాలిసైథీమియాకి ఫిట్ అయితే అప్పుడు మనం దాని గురించి వైద్యం ఎలా చేయాలని చెప్పి డిసైడ్ చేస్తాం.
మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వైద్యం అనేది రక్తం పలచబట్టడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు రక్తం చిక్కగా ఉంటుంది వీళ్ళల్లో, కానీ అన్ఫార్చునేట్గా ఏంటి అంటే ఇది నయమయ్యేది మాత్రం కాదు. ఇది మనం కంట్రోల్ చేసుకోవటమే. షుగర్ వ్యాధిలాగా మనం బిళ్ళలు అలా వేసుకుంటాము, ఇది కూడా డాక్టర్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి కాంప్లికేషన్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత రక్తం అనేది తీయించేసుకుంటూ ఉండాలి. రక్తం తీయించుకునేటప్పుడు మనం హీమోగ్లోబిన్ అనేది కాదు ఫాలో అవ్వాల్సింది. వీ హ్యావ్ టు ఫాలో ద హెమటోక్రిట్ అంటాం. ఆ హెమటోక్రిట్ అనేది మగవాళ్ళలో 45 వరకు వచ్చేటట్టు చూసుకోవాలి, ఆడవాళ్ళలో 42 వరకు వచ్చేటట్టు చూసుకోవాలి. రక్తం బ్లడ్ బ్యాంక్స్లో తీస్తారు, లేకపోతే డాక్టర్స్ హాస్పిటల్స్లో తీస్తారు. అది ఎంత ఫ్రీక్వెంట్గా తీయాలి ఏంటి అనేది మనకున్నటువంటి కండిషన్స్ వల్ల, మనకున్నటువంటి వేరియస్ ప్రాబ్లమ్స్ ఎన్ని చూసుకొని దాని ప్రకారం స్పెషలిస్ట్ విల్ రికమెండ్ ఆర్ డిసైడ్. అలానే మన వయసును బట్టి, మన వయసు అంటే ఏజ్ని బట్టి, మనకున్నటువంటి అదర్ కండిషన్స్ బట్టి, ఏమన్నా బ్లడ్ ప్రెషర్ ఉందా, షుగర్ ఉందా, వీటన్నిటికీ పరిగణలోకి తీసుకొని ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తారు. మన ఒంట్లోని రక్తంలో రక్త కణాలు ఎక్కువగా పోగుపడుతున్న కొద్దీ రక్తం అంతా బురద నీటి చందంగా మారిపోతుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ కణాల సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ రక్తం అంతా చిక్కగా మారుతుంది. ఈ పరిస్థితిలో సహజంగానే రక్త ప్రవాహ వేగం తగ్గుతుంది. రక్త కణాలు చురుగ్గా కదల్లేవు. ఇలాంటప్పుడు రక్తానికి గడ్డగట్టే స్వభావం పెరుగుతుంది. గుండెపోటు, పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతుంది. రక్త కణాలు అధికంగా ఉత్పత్తి కావడం అనేది బ్లడ్ క్యాన్సర్కి దారితీయొచ్చని చెబుతారు డాక్టర్లు. పాలీసైథీమియా అనేది మెల్లగా మొదలై ఏళ్ల కొద్దీ నెమ్మదిగా కొనసాగుతుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జబ్బు ముదురుతున్న కొద్దీ ప్రాణాంతకంగా మారుతుంది. సాధారణ రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా వ్యాధి నిర్ధారణ కోసం మరిన్ని పరీక్షలు చేయించుకోవాలి. కంప్లీట్ బ్లడ్ కౌంట్, బ్లడ్ స్మియర్, ఈపీఓ హార్మోన్, బోన్ మ్యారో బయాప్సీ పరీక్షల సాయంతో ఎముక మూలుగలో రక్త కణాల ఉత్పత్తిని చక్కగా అంచనా వేయొచ్చు. సెకండరీ పాలిసైథీమియా అనేది డయాగ్నోస్ చేసినప్పుడు అది ఎందుకు వచ్చింది అనేది, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్ అనుకోండి, వీ రిక్వెస్ట్ దెమ్, మీరు స్మోకింగ్ వల్ల వస్తుంది కాబట్టి స్మోకింగ్ అవాయిడ్ చేయమంటాం. అలానే మందుల వల్ల వస్తుంది అనుకోండి, టెస్టోస్టెరాన్ సప్లిమెంటేషన్ వల్ల, వీటి వల్ల ఇచ్చే డాక్టర్తో మాట్లాడి ఆ మందులు వేసుకోవాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ఏమైనా మందుల వల్ల వచ్చినప్పుడు కెన్ వీ అవాయిడ్ దోస్ మెడిసిన్స్. ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తే దాన్ని ట్రీట్ చేయించుకోవటం, ఆర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు సమ్ అండర్లైన్ క్యాన్సర్, దానివల్ల వస్తే ఇంకో రకంగా వైద్యం చేయించుకోవటం. ఈ సెకండరీ పాలిసైథీమియాలో. అదే ప్రైమరీ పాలిసైథీమియా అంటే మన శరీరంలోని జన్యుపరంగా తేడాలు వచ్చి అప్పుడు రక్తం పెరిగితే మనం చేసేది మొట్టమొదటిగా చేసేది ఏంటంటే, రక్తం చిక్కగా ఉంటుంది కాబట్టి దాన్ని పలచబట్టడానికి యాస్పిరిన్ అనేది వేసుకుంటాం. యాస్పిరిన్ డోస్ అనేది రీసెర్చ్లో చెప్పింది ఏంటి అంటే 81 mg to 100 mg ఈజ్ ఓకే. దాంతోపాటు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే, రక్తం లెవెల్స్ మానిటర్ చేసినప్పుడు ఆ హెమటోక్రిట్ అనేది మనం చాలా సీరియస్గా తీసుకొని, అది 45 మగవాళ్ళలో, ఆడవాళ్ళలో 42 ఆ లెవెల్కి దగ్గర మెయింటైన్ అయితే మంచిది. వన్స్ రక్తం తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళు చాలా బెటర్గా ఫీల్ అవుతూ ఉంటారు. తర్వాత హైడ్రాక్సియూరియా అనే ట్యాబ్లెట్స్ ఉన్నాయి, రుక్సాలిట్నిబ్ అదొకటి కొత్తగా వచ్చిన ట్యాబ్లెట్, ఇంటర్ఫెరాన్ ట్యాబ్లెట్ ఇంజెక్షన్స్, అలానే ఎనాగ్రలైట్, ఇలాంటి ఎన్నో రకాల వైద్యాలు మనకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాడినప్పుడు మనం లాంగ్ టర్మ్గా వాడతాం. సో దీనికి కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ రకరకాలుగా బోన్ మ్యారోని సప్రెస్ చేస్తా పనిచేస్తాయి, లేకపోతే ఈ JAK2 పాత్వే మీద పనిచేసి దాని నుంచి రక్తం తయారీని తగ్గిస్తూ ఉంటాయి. హైడ్రాక్సియూరియా అనే ట్యాబ్లెట్ వల్ల బోన్ మ్యారో సప్రెస్ అవుద్ది, లేకపోతే కణాలు పడిపోవచ్చు, లేకపోతే నోట్లో కానీ కాళ్ళకు కానీ పుళ్ళు పడతా ఉంటాయి. ఆ పుళ్ళు పడినప్పుడు అవి మానటం చాలా కష్టం. అలానే ఇంటర్ఫెరాన్ అనేది కూడా వాడచ్చు కొంతమందిలో. అది వాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ఇలాంటివి కూడా రావచ్చు. ఇంకా రుక్సాలిట్నిబ్ అని, దట్ ఈస్ ఎ న్యూ మెడిసిన్, అది కూడా అవైలబుల్గా ఉంది ఫర్ ద లాస్ట్ 10 years. ఆ మెడిసిన్ వాడటం వల్ల కూడా టీబీ రియాక్టివేషన్స్, లేకపోతే టీబీ రియాక్టివేషన్ అంటే టీబీ అనేది మళ్ళీ తిరగబెట్టవచ్చు. అలానే మన కౌంట్స్లో అంటే బ్లడ్ కౌంట్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవన్నీ సూపర్వైజ్డ్గా చెక్ చేసి చూసి దాని ప్రకారం వైద్యం అనేది చేయాలి. కాలువలో పూడికలు ఏర్పడినప్పుడు నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు వీలుగా ఆ పూడికల్ని మనం తొలగించేస్తూ ఉంటాం.
ఒంట్లో రక్త కణాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డాక్టర్లు ఈ పద్ధతినే ఎంచుకుంటూ ఉంటారు. ఎక్కువైన రక్తాన్ని సిరల నుంచి సిరంజి సాయంతో తరచూ బయటకు లాగేస్తూ ఉంటారు. అలాగే రక్త కణాల సంఖ్య తగ్గడానికి, రక్తం పలచబడ్డానికి మందుల్ని ఇస్తూ ఉంటారు. ఒంట్లో అధిక రక్తాన్ని తగ్గించే చికిత్సా పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మితం తప్పితే హితం తప్పుతుంది అనేది మనకు బాగా తెలిసిన నానుడి. అధిక రక్తం విషయంలో ఇది 100కి 100 పాళ్లు వర్తిస్తుంది. పరీక్షల్లో రక్త కణాల ఉత్పత్తి ఎక్కువగా ఉందని తెలిసినప్పుడు లక్షణాల తీవ్రత ఆధారంగా డాక్టర్లు చికిత్స మొదలు పెడతారు. సమస్యలు అంతగా లేనప్పుడు రక్త కణాల ఉత్పత్తిని తగ్గించడానికి వీలుగా మందుల్ని సిఫారసు చేస్తారు. హైడ్రాక్సీ యూరియా, ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, రుక్సోలిటినిబ్ వంటి మందులు రక్త కణాల ఉత్పత్తిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. వీటితో పాటు రక్త కణాలు ఒకదానితో మరొకటి కలిసి గడ్డకట్టడాన్ని నివారించేందుకు, రక్తాన్ని పలుచపరిచేందుకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మందు బిళ్లల్ని కూడా వాడాల్సి ఉంటుంది. చర్మంపై దురదల్ని తట్టుకునేందుకు యాంటీహిస్టమైన్ మందుల్ని కూడా డాక్టర్లు సిఫారసు చేస్తుంటారు. సమస్యల తాకిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లెబోటమీ పద్ధతిలో సిరల నుంచి రక్తాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది రక్తదానం లాంటిదే. పాలిసైథీమియా ఉన్నటువంటి వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయటమేనండి. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, డాక్టర్ని రెగ్యులర్గా కలుస్తా, హెమటోక్రిట్ అనేది మగవాళ్ళలో 45, ఆడవాళ్ళలో 42 ఉండేటట్టు మెయింటైన్ చేసుకోగలిగితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అలానే డైట్ ఏం తీసుకోవచ్చు అంటే రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు. అలా అని చెప్పి హై ఐరన్ ఉన్నటువంటి ఫుడ్స్ని కొంచెం తగ్గించుకుంటే బెటర్. అంటే మీట్ ప్రొడక్ట్స్ అంటే మటన్ కానీ అటువంటి కొంచెం తగ్గించుకొని రెగ్యులర్ డైట్ తీసుకుంటే ఏమీ ప్రాబ్లం అనేది ఉండకపోవచ్చు. మన సమాజంలో చాలా మందికి దీని గురించి అవగాహన లేదు, ఇది ఎందుకు వస్తుంది ఏంటి అని. అలా అని చెప్పి ఇది ఇస్ ఏ రేర్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్, అలా అని చెప్పి ఇది కామన్గానే చూస్తూ ఉంటాం. అన్ఫార్చునేట్గా ఏంటంటే మనకేమీ మైలోప్రాలిఫరేటివ్ న్యూప్లాజం గ్రూప్లా కానీ అలా ఏమీ ఒక సిస్టమ్ అంటూ లేదనమాట. యూరోప్లో కానీ యూఎస్లో కానీ దానికి మైలోప్రాలిఫరేటివ్ న్యూప్లాజం ఫౌండేషన్, ఎంపీఎన్ ఫౌండేషన్స్ అని ఉన్నాయి. ఎవరికన్నా ఎప్పుడైనా క్వశ్చన్స్ ఉన్నా ఇందులో లేటెస్ట్ రీసెర్చ్ గురించి తెలుసుకోవాలంటే ఆ ఎంపీఎన్ ఫౌండేషన్ వెబ్సైట్లోకి వెళ్తే దే కెన్ గెట్ ఆల్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. దాని గురించి తెలుసుకోగలిగితే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బెటర్ అవుద్ది. ఎందుకంటే ఎన్ని తగ్గని జబ్బులు, మనం ఈ జబ్బుతోనే జీవితాంతం ఉండాలి ఈవెన్చువల్గా, అంటే ఎప్పుడో ఒకసారి ఈ జబ్బు అనేది మనని ఎఫెక్ట్ చేసి దానివల్ల మైలోఫైబ్రోసిస్ కానీ లుకీమియా కింద కానీ కన్వర్ట్ అవుద్ది. అప్పుడు ఆ వైద్యం అంతా డిఫరెంట్గా ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అది మన ఇబ్బంది పెట్టకుండా మనం ఎంతకాలం బతకగలిగితే అంతకాలం మనం హ్యాపీగా ఉండొచ్చు. ఒంట్లో రక్తం ఎక్కువగా ఉండటం అనే అరుదైన పరిస్థితిలో బాధపడుతున్నప్పుడు సమస్యల తాకిడిని తట్టుకోవడానికి వీలుగా జీవనశైలి, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ జోలికి వెళ్లకూడదు. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు రక్తనాళాల్ని మరింతగా కుచించుకుపోయేలా చేస్తాయి. ఇలాంటప్పుడు రక్తనాళాల్లో రక్తం తేలిగ్గా గడ్డగట్టే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి పొగకు దూరంగా ఉండాలి. తేలికపాటి వ్యాయామం, ముఖ్యంగా నడక చాలా మేలు చేస్తుంది. నడక మూలంగా ఒంట్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. కాళ్లను, చీలమండల భాగాలను తరచుగా కదిలిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కాళ్లలోని సిరల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు తగ్గుతాయి. చర్మంపై దురదల బాధల్ని నివారించుకునేందుకు వేడి నీళ్లకి బదులుగా చన్నీళ్లతో స్నానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు మాయిశ్చరైజర్స్ని వాడుకోవాలి. ఈ జాగ్రత్తలు పాలీసైథీమియా బాధితులకి మంచి ఊరటను కలిగిస్తాయి. అతి సర్వత్రా వజ్జయేత్ అన్నది మనకు బాగా తెలిసిన నానుడి. రక్తం మనకు ప్రాణాధారమే కావచ్చు, కానీ మన ఒంట్లో రక్తం ఒక పరిమితిని మించి పెరిగితే దానివల్ల మనకు మేలు జరగకపోగా అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది, ప్రాణాపాయం కూడా ఉంటుంది. కాబట్టి రక్త పరీక్షలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి.
రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.